బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు దారుణ హత్య. హైదరాబాద్లో మరొకసారి రక్తపాతం ఏరులైపారింది. నడి రోడ్డు మీద వెంకటరత్నం రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఒక్కసారిగా నగరంలో ఒక భయాందోళన కలగజేసింది ఈ ఘటన. రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా చంపేశారు. జవహర్ నగర్లోని సాకేత్ కాలనీ పోస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం వెంకటరత్నాన్ని ట్రాప్ చేసినట్టుగా సమాచారం వస్తోంది. బైక్ మీద వేగంగా వెంబడించారు. అతను చూసి అతడి మీద దాడికి తెగబడ్డ పరిస్థితుంది. మీరు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఏ విధంగా వెంబడిస్తున్నారో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ హత్య జరిగిన తీరు చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురు పడుస్తుంది. దుండగులు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. అంతటితో వారి కసి తీరలేదు. తమ వెంట తెచ్చుకున్న రివాల్వర్తో కూడా ఏకంగా కాల్పులు జరిపారంటే అసలు చంపేసేయాలి, ఒక్క ఉదుట్న అతన్ని పూర్తిగా ఇక దారుణంగా చంపాలన్న ఉద్దేశంతోనే కత్తులు అలాగే రివాల్వర్ కూడా వెంట తెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. రివాల్వర్తో కాల్పులు జరిపారు అంటే ఇంకా చనిపోయాడా లేదా నిర్ధారించుకునేందుకు వాళ్ళు మళ్ళీ కూడా అసలు 1% కూడా అతను బతికి బయటపడకూడదన్న ఉద్దేశంతో కత్తులతో పాటు ఒక రివాల్వర్ కూడా తెచ్చుకొని కత్తులతో నరికిన తర్వాత రివాల్వర్తో కాల్పులు జరిపి పేల్చి మరీ అతడి ప్రాణం తీసినటువంటి పరిస్థితి. తుపాకుల శబ్దం వినటువంటి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయారు. భయంతో పరుగులు పెట్టారు. రక్తపు మడుగులో ఒక్కసారిగా కొప్పుకూలిపోయినటువంటి వెంకటరత్నం తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి. ఈ దారుణం తర్వాత హంతకులు అక్కడి నుంచి వెంటనే పారిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. అక్కడికి వచ్చి పూర్తిగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అక్కడ ఈ ఘటన జరిగినప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా, అసలు ఎంతమంది వచ్చారు, ఏ విధంగా దాడి చేశారు, ఫస్ట్ వాళ్ళు ఏ రూట్ నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా అక్కడ ఎవరైనా ప్రత్యక్షంగా ఈ ఘటనను చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆరా తీస్తూ ఉన్నారు. అక్కడ పోస్ట్ మార్టానికి మృతదేహానికి పంపించారు. అక్కడ ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్, ఇతర విచారణ సిబ్బంది అందరూ కూడా ఆధారాలు సేకరించే పరిస్థితి. ఘటనా స్థలానికి వచ్చినటువంటి పోలీసులు అక్కడ స్థానికులను కూడా విచారిస్తున్నటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. వెంకటరత్నంపై గతంలోనే ధూల్పేట పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో జరిగిన జంట హత్యల కేసులో వెంకటరత్నం నిందితుడిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంకటరత్నం గతంలో 2 హత్యకు కారణమయ్యాడు. ఆ 2ని చంపినటువంటి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని చెప్పి ఒక సమాచారం ఉంది. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. సో పాత కక్షల నేపథ్యంలో అతని మీద రౌడీ షీట్ ఉంది కాబట్టి 2ని చంపినటువంటి కేసులో కీలక నిందితుడు కాబట్టి దానికి సంబంధించినటువంటి వాళ్ళే పగ తీర్చుకునేందుకు ఈ విధంగా దారుణంగా హత్య చేశారా అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి గొడవలు కూడా ఈ హత్యకి ఏమైనా కారణమా, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే అతను రియల్టర్ కాబట్టి భూములకు సంబంధించిన లావాదేవీలన్నీ జరుపుతూ ఉంటాడు కాబట్టి అక్కడ ఏమైనా ఘర్షణ ఏమైనా జరిగిందా, ఎవరితోనో గొడవలు ఉన్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి సమాచారం తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో నడి రోడ్డు మీద పట్టపగలు జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి మొత్తం ఆ మల్కాజ్గిరి ఆ స్థానిక ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గతంలో కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం రియల్టర్లు చాలా దారుణంగా హత్యకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నడి రోడ్డు మీద మొన్న జగద్గిరిగుట్టలో 2 రౌడీలు ఏ విధంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే కడుపులో కత్తితో పొడిచినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇక నగరంలో భద్రతకు సంబంధించి కొన్ని అనుమానాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు ఈ రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో, దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో భయం కలిగించే విధంగా ఇంకా భద్రతను కట్టుదిట్టం చేయాలి, దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి చాలామంది అక్కడ స్థానికులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీరు స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నారు. హుటాహుటిన పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందగానే ఘటనా స్థలానికి వచ్చారు. మీకు ఒక పక్క సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. వెంకటరత్నాన్ని ఏ విధంగా వెంబడిస్తూ ఉన్నారు, ఆటోల్లో ఏ విధంగా వెంబడిస్తూ ఉన్నారు, ఆ ఘటన జరిగిన తర్వాత ఏ విధంగా పారిపోతూ ఉన్నారో కూడా చాలా స్పష్టంగా దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఒక పక్క ప్లాన్తో వచ్చారు. అతడు ఉదయాన్నే ఎక్కడికి వెళ్తాడు, వెంకటరత్నం రియల్టర్ ఉదయాన్నే ఏ ప్రాంతంలో తిరుగుతాడు, అతను ముందు నుంచి కూడా అతను ఒక కంట కనిపెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. సరిగ్గా మాటు వేసి 2 పదునైనటువంటి కత్తులను తీసుకొచ్చి తర్వాత ఒక రివాల్వర్ను కూడా వెంట తీసుకొచ్చి చాలా దారుణంగా ముందు తల మీద కొట్టారంట, తర్వాత మెడ భాగంలో కొట్టారు, తర్వాత కడుపులో పొడిచారు. ఇంత బలమైనటువంటి గాయాలయ్యాయి. అతను మళ్ళీ ఒకవేళ బతికితే అన్న ఉద్దేశంతో తెచ్చుకున్నటువంటి రివాల్వర్ని కూడా
దాన్ని కూడా ఉపయోగించి కాల్పులు జరిపారు. ఆన్ ది స్పాట్ తీవ్ర గాయాలతో రియల్టర్ వెంకటరత్నం కుప్పకూలిపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఇతని మీద రౌడీ షీట్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన హత్య జరిగిందా లేకపోతే వేరే కోణాలు ఏమైనా ఉన్నాయని కూడా క్లియర్గా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు.